ఆచారమయూకం అనే గ్రంథం ప్రకారం కింద పడినటువంటి మారేడు పత్రాలను కడిగి మళ్ళీ పూజకు వినియోగించుకోవచ్చట. ఎవరైనా సరే మారేడు దళాలతో శివపూజ చేసేటప్పుడు ఆ పత్రాలను కొబ్బరి నీళ్లతో ముంచి లేదా తడిపి వాటిని ఆ పరమేశ్వరుని పూజలో ఉంచితే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. చిన్న కుండీలో మారేడు మొక్కను పెంచుకొని అక్కడ ఒక మట్టితో చేసిన శివలింగాన్ని ఉంచి రోజు అభిషేకం చేస్తే ఆ శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. మారేడు చెట్టు ప్రాంగణంలో శివభక్తుడికి భోజనం పెడితే కొన్ని వేల మందికి అన్నదానం చేసినటువంటి పుణ్య ఫలితం కూడా కలుగుతుంది. ఇలా మారేడు చుట్టూ బిల్వపత్రాల విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తూ శివపూజ చేసినట్టయితే ఆ శివానుగ్రహం పొంది అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చట అని మన శాస్త్రం కూడా చెబుతోంది.